సిటీ లైఫ్ కంటే పల్లెటూరు లైఫే చాలా బాగుంటుంది అనేసైతే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తున్నట్లయితే ముందుగా ఒక లైక్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మన వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. సిటీ లైఫ్ పోల్చుకుంటే పల్లెటూరు లైఫ్ అనేది చాలా సింపుల్గా చాలా బెటర్ అనేసి అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ ఎంత చిన్న పని అయినా సరే పెద్ద వర్క్లాగా అనిపిస్తుంది, చాలా ప్రెజర్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక కింద పని చేస్తున్నాం అనుకోండి, ఇంకా ఆ పని ఉంది ఈ పని ఉంది అనేసి అయితే అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా పల్లెటూరులో అలా ఏం కాదు కదా, కాసేపు పని చేసినా కాసేపు అయితే రెస్ట్ అనేది తీసుకోవచ్చు. అది ఎలాంటి పని అయినా సరే మనకి రెస్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. పల్లెటూరులో అమౌంట్ ఖర్చు పెట్టకుండా కొన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అండి. వాటిల్లో కొన్ని అయితే నేను చెప్తాను. కట్టెలు దొరుకుతాయి, అలాగే ఫ్రీగా వాటర్ దొరుకుతుంది, రెంట్ లేకుండా హౌస్ ఉంటుంది. ఇంకా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏదైనా తరకారీస్ పంట పెట్టారు అనుకోండి, వాటిలో మనం తీసుకొచ్చుకోవచ్చు, ఎవరు ఏమి అనరు. ఇంకా అదే సిటీస్లో అయితే వాటర్ బిల్ కట్టాలి, రెంట్ కట్టాలి, ఇంకా గ్యాస్ బిల్లు ఇలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా అలాగే నేను అమ్మ తోట దగ్గరకు వచ్చి కొత్తిమీర వేరే వాళ్ళది ఉంటే వాళ్ళ దాంట్లో కొత్తిమీర అయితే తీసుకువెళ్తూ ఉన్నామండి. అలాగే ఆకులు కూడా తీసుకువెళ్తూ ఉన్నాము. మనకంటే పెద్దవాళ్ళు కట్టెలు తెచ్చుకొని పై మీద వంటలు అయితే చేసుకునే వాళ్ళు, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు గ్యాస్లు వచ్చేసిన తర్వాత అసలు కట్టెలు కొట్టే వాళ్ళే లేరనమాట. సిటీస్లో కానీ పల్లెటూరులో కానీ కట్టెలు వాడే వాళ్ళే లేరు. కట్టెల పై మీద చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటాయండి. అలాగే హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అమ్మ వచ్చింది కదా, అమ్మనైతే ఊరికైతే తోడుకొచ్చానండి. ఊరికి తోడుకొచ్చిన తర్వాత అమ్మ ఇలా మా ఇంటి దగ్గర సన్నమాల చెట్టు అయితే తీసుకొచ్చింది. దాన్ని అయితే నాటు పెడదామని అయితే తీసుకుంటూ ఉందండి. ఇంకా అలాగే పల్లెటూరులో అయితే వాళ్ళకి కావాల్సిన తరకారీస్ అయితే వాళ్ళే పంట పెట్టుకుంటారు. ఇంకా అలాగే మా అమ్మ కూడాను, మా అమ్మకు కావాల్సినవి కొద్దిగా అంటే చేన్లంతా చేయకపోయినా సరే కొద్దిగా వంకాయ చెట్లని, మిరప చెట్లని, ఇంకా అలాగే కూరాకని, ఇంకా కాకరకాయ చెట్లని అలా మా అమ్మ అయితే ఒక 2-3 మా అమ్మకి సరిపోయేంత మా అమ్మ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ సన్నమల్లి చెట్టు అయితే నాటి పెడుతూ ఉందండి. ఈ లైఫ్లో అయితే మంచిగా డబ్బులు అయితే సంపాదిస్తారు, కానీ అదే డబ్బులు పెట్టి మంచి గాలిని అయితే కొనుక్కోలేరు కదండి. అలాంటి మంచి గాలి మన పల్లెటూరులో దొరుకుతుందండి. పల్లెటూరులో ఏవి కష్టాలు అయితే ఉండవా అనేసి అయితే అడుగుతారేమో, కానీ పల్లెటూరులో కూడా కష్టాలు అయితే ఉన్నాయి, కానీ ఒకరికొకరు చెప్పుకోవడం కానీ, లేదా ఈ కష్టానికి ఇలాంటి సొల్యూషన్స్ అయితే ఇస్తారు, లేదంటే వాళ్ళ చేతనైనంత హెల్ప్ కూడా చేస్తారండి. ఇంకా ఇక్కడున్న షుగర్ చెట్టు అయితే మా సిరికి వాళ్ళ కొలీగ్ అయితే తెచ్చిచ్చారంట. ఇంకా సిరి తీసుకొచ్చి అమ్మకైతే ఇచ్చిందండి. అమ్మకి చిన్న మలకైతే తెచ్చిచ్చింది. ఇంకా అమ్మ పెద్ద చెట్లు లాగా 3 చెట్లు చేసింది. ఇంకా ఈ షుగర్ ఆకని అయితే పొద్దున పూట పరగడపన తినాలండి. షుగర్ లేని వాళ్ళకైతే షుగర్ రాకుండా హెల్ప్ చేస్తుందంట. ఇది కొద్దిగా పుల్లగా తీయగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పులిసింతాకు ఉంటుంది కదండి, అలా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ మీకు అందరికీ చూపిద్దాం అనేసి అయితే చూసేసరికి అది ఫ్లవర్ కూడా వచ్చింది, చాలా బాగుండింది ఫ్లవర్ కూడాను. నేను ఇంకా బయలుదేరేసానండి ఇంక ఊరికి వెళ్దామని. ఇలా చేను దగ్గర వెళ్తూ ఉంటే అన్న వదిన ఇక్కడ ఉన్నారు. ఇంకా వదిన అయితే ఇక్కడ ఆవులు అయితే కట్టేశారండి. పల్లెటూరు లైఫ్లో అయితే ఆవులు అలాగే చేద్దాం అనేది కంపల్సరీ అనమాట. ఇలా అందరూ ఆవులు అయితే పెట్టుకుంటారండి. ఇంకా వాళ్ళ ఆవులను అయితే సొంత బిడ్డల్లాగా చూసుకుంటారనమాట. ఇంకా మా అన్న వదిన వాళ్ళు కూడాను చాలా ఆవులు అయితే పెట్టుకున్నారండి. ఒక 4 ఆవులు 5 ఆవులు అలా పెట్టుకున్నారు. వాళ్ళు కూడాను చాలా పాలు అయితే డైరీకి వేస్తారండి. ఇంకా మా వదిన మామిడికాయలు అయితే రాలిపిస్తూ ఉన్నది. ఇంకా మామిడికాయలు మాగేదానికి వచ్చినాయి, 2 తీసుకెళ్ళనిచ్చారు. నేను ఇంకా అక్కడ నుండి మామిడికాయలు తీసుకొని ఊరికి వెళ్దామనేసి అయితే బయలుదేరాను. ఇంకా దావలోనే మా చేనులో అయితే అన్న వదిన వాళ్ళు ఇలా శనగ చెట్లు అయితే వేశారండి. శనగ చెట్లు అయితే చాలా బాగున్నాయి, అందులో కూర కొద్దిగా పీక్కున్నాను. ఇంకా అలాగే వెళ్దామనేసి అయితే మా చేను గనంలోకి వచ్చాను. అక్కడైతే తాబేలు అయితే నాకు అడ్డం వచ్చింది. తాబేలు ఇక్కడ మెల్లిగా వెళ్ళిపోతూ ఉందండి. మీకు చూపిద్దామనేసి అయితే దాన్ని తీసి దావలో అయితే పెడదాం అనుకున్నాను. నాకు కొద్దిగా భయం వేసింది, అయినా సరే ముట్టుకున్నాను అనమాట. చిన్నప్పుడు మా నాన్న ఇలా తాబేలు ఏదైనా మా చేనులో చూసారనుకోండి, ఏదైనా మక్కిరి కానీ లేదా బాక్స్ కానీ వేసి మూసి పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి పూజ సామాన్ తీసుకొని వెళ్ళి పూజ చేసిన తర్వాత నీళ్ళకైతే వదిలేవారంట.
ఎందుకు అలా చేసేవారు అనేసి అయితే మా అమ్మని అడిగాను. ఇంకా మా అమ్మ అయితే మంది తాతురాయల గోత్రము, అందుకోసమే అలా చేసేవారు మీ నాన్న అనేసి అయితే చెప్పింది. ఇంకా నేను కూడా అలా చేద్దాం అనుకున్నాను, కానీ నేను అక్కడ నుండి ఊరికి వచ్చేయాలి కదా, అందుకోసం అలా నేను చేయలేదు. ఇంకా అదైతే వెళ్ళిపోతూ ఉంది. నాకైతే చాలా క్యూట్గా అనిపించిందండి. నేను పిల్లలకు చూపిద్దాం అనేసి అయితే ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాను. సిటీస్లో అయితే ఇలాంటివన్నీ చూడాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టి చూడాల్సి వస్తుంది. అదే పల్లెటూరులో అయితే ఫ్రీగానే చూసేయచ్చు అనమాట. ఇంకా ఊరి నుంచి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేశారు, ట్రాక్టర్ వచ్చాము ఇంకా చేను దగ్గరికి అనేసి. ఇంకా చేను దగ్గరికి అయితే వచ్చానండి. రాగులు చెల్లిద్దాం అనేసి అయితే దున్నిచ్చి పెట్టాను. చాలా రోజుల నుండి మాకైతే వర్షాలు అయితే లేవండి. అయితే ఈసారి వర్షం పడింది. ఇంకా రాగులు చెల్లిద్దాం అనేసి అయితే రాగులు తీసుకొచ్చాను. నాకు చెల్లేది రాదు కదండి, అందుకోసమే మా ఊర్లో మా పక్కింటి వాళ్ళనైతే ఆ అన్ననైతే పిలిచాను. ఇలా ట్రాక్టర్ దున్నుతూ ఉంది. ఒకసారి ఇలా కట్టర్ వేసిన తర్వాత ఇలా రాగులు అయితే చెల్లించానండి. చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఇలా రాగలు చెల్లుతూ ఉంటే చూడ్డానికైతే చాలా ఆనందంగా అనిపించేది. ఇక్కడ నాకు ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇలా కొంగలు అయితే ఉన్నాయి కదండి, ఆ కొంగలు చూస్తుంటే చిన్నప్పుడు మేము ఆడుకున్నవి అయితే గుర్తొస్తూ ఉన్నాయి. అయితే సిటీస్లో అయితే ఇలా అయితే ఉండదు కదా. పిల్లలు ఎప్పుడో సంక్రాంతికో లేదా వేరే పండగలకో వచ్చి వెళ్తారు, కానీ ఇలా చేన్లు కానీ ఇలా దున్నేది కానీ ఏవి ఉండవు కదా. అందుకోసమే సిటీ లైఫ్ కంటే పల్లెటూరు లైఫ్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అంటే అన్నీ కష్టాలు కూడా ఉంటాయన్నమాట. పల్లెటూరులో అయితే ఇంకా చాలా కష్టాలు ఉంటాయి, కానీ ఆ చెప్పుకోలేని కష్టాలు కూడాను నలుగురితో షేర్ చేసుకొని దానికైతే సొల్యూషన్స్ అయితే తీసుకుంటారండి. దానివల్ల ఆ కష్టాలు అనేవి పెద్దగా కష్టాలు అనిపించుకోకపోతాయి. ఆ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఫాలో అవుతుండండి. బాయ్.